నేను మాట్లాడాలని చాలా అనుకున్నా ఫస్ట్ బిఫోర్ నాకంటే ముందు మాట్లాడిన మా ఎంపీ గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడి 4 విషయాలు చెప్పాలని యాక్టివ్గా అయ్యాలని నాకు వైరల్ ఫీవర్ ఉన్నా టీచర్స్ ఉంది కాబట్టి నేను రావడం జరిగింది. నాకు బాధ వేసిన విషయం ఏంటంటే నెక్స్ట్ ఎంపీ గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను తెలుసు మీరు 50% ఆఫ్ ది హాల్ డైనింగ్ హాల్లో ఉండాలంటే మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, ఎట్లా ఆలోచిస్తున్నాం, మనం ఇవాళ ఏంటి టీచర్స్ డే అంటే ఏంటది మామూలు రోజా? ఇది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అలాంటి గురువులు జయగా సర్వేపల్లి రాధాకృష్ణ బర్త్డే, 2వ రాష్ట్రపతిగా టీచర్ స్థాయి నుంచి రాష్ట్రపతి అయిన ఆయన బర్త్డే సందర్భంగా ఇలా దేశంలో ఎంతో మంది పేదవారిని పెద్దవారిని కార్పొరేట్ సమయంలో ఈ దేశాన్ని తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర మరవలేదు. అలాంటి టీచర్స్ డే సందర్భంగా మీరు కూడా ఈ విధంగా చేయడం నాకు మాత్రం ఒక 5 నిమిషాలు మనసు బాగా అనిపించి నేను వెళ్ళిపోదామని చెప్పి అనుకున్న సమయంలో కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆగడం జరిగింది. మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం సార్ మీరేం అనుకోవద్దున్నాను. నేను నాకేంటంటే నా గురించి 30 ఏళ్ళుగా మీరు చూస్తున్నాను. ఏ విషయంలో మన మీదనే మాట్లాడతాను. నేను తెలంగాణ విషయంలో వచ్చే సొంత పార్టీని ఎదిరించి తెలంగాణ కోసం మీ అందరితో కలిసి నా మంత్రి పదవి కూడా వదిలిపెట్టుకున్నాను. ఈ పదవులు ముఖ్యం కాదు. ఇవాళ నేను వెళ్ళిపోయింటే టీచర్స్ నేను బయటికి వెళ్ళిపోయింటే నా గౌరవం పెరిగేది, మీ గౌరవం తగ్గేది. మీ గౌరవాన్ని కాపాడింది నేను వెళ్ళిపోకుండా నల్గొండ జిల్లా యావత్ తెలంగాణ టీచర్స్ గౌరవాన్ని కాపాడినయ్యా నేను బయటికి వెళ్ళిపోయింది. మరోసారి ఎవరు కూడా పొరపాటు చేయకండి. మీరు పెద్దవాళ్ళు, మేధావులు, మీరేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మీకు మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు 1/2 అవర్ కూడా చాటు కాలే. 1/2 అవర్లోనే ఓపెన్ మెసేజ్ ఏంటంటే మీ చేతిలో భవిష్యత్తు ఉన్నది, తెలంగాణ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఉన్నది.